యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ దేవతి దేవుడు మా జీవితాల్లో కలిగించిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గత వారం మనం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మనము ప్రారంభించడం జరిగింది, నేర్చుకుంటూ ఉన్నాం. మరికొన్ని విషయాలు ఈ వాక్య భాగం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమన్స్ చాప్టర్ 1:1-3 వెర్సెస్ చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు, మొదటి నుండి 7 వరకు కలిసి ఉన్నాయి. కొన్ని వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడు ఆడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ అనుదినము కూడా కనుపాప వలె మీ రెక్కల నీడలో మమ్మలను కాపాడుతున్న మా కన్న తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు. ప్రభా, మాట్లాడే దేవుడు గనుక ప్రభా తండ్రి, నాయన మీ మాటలు వినాలని, మీ మాటలు ఆలకించాలని, మీ వాక్కు చేత మేము తృప్తి చెందాలనేటువంటి ఆశతో మీ సన్నిధిలోనే మాకు సంపూర్ణ సంతోషము కలదని విశ్వాసముతో, నిరీక్షణతో మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించేటువంటి ధన్యతనిచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యం నేర్చుకోవడానికి వస్తుండగా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మీ మాటలు మాకు అర్థమయ్యే విధంగా మాకు నేర్పించి బోధించి సహాయం చేసి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గత వారం మనం అపోస్తలుల పౌలు రాసినటువంటి రోమా పత్రిక ఉపోద్ఘాతాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. రోమీయులకు రాసినటువంటి పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక, చాలా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలును కలిగించేటువంటి పత్రికని మనం నేర్చుకోవటం జరిగింది. ప్రాముఖ్యంగా ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటనంటే, మనుషులందరూ కూడా పాపం చేశారు. పాపం చేసినటువంటి మనిషిని దేవుడు, ఆ పాపము చేసినటువంటి వ్యక్తికి రావాల్సినటువంటి శిక్షనంతటిని కూడా తండ్రిని దేవుడు ఆ వ్యక్తి మీద కురిపించడానికి, తన ఉగ్రతను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ పాపిని చేసినటువంటి పాపమునకు రావలసిన శిక్ష ఏదైతే ఉందో అంతటిని కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఒక పాపికి రావలసినటువంటి ప్రతి విధమైన శిక్ష, ఉగ్రత ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఆయన భరించి మనల్ని విమోచించడం జరిగింది. కేవలం విమోచించడం వరకు మాత్రమే కాదు, కానీ మనల్ని దేవుడు తన దత్తపుత్రులుగా అంగీకరించడం మాత్రమే కాదు, దేవుడు తన నీతిని మనకు ఆపాదింపజేయడం, దేవుడు తన పరిశుద్ధతను మనకి ఇవ్వడం, అది చాలా అద్భుతమైనటువంటి సంగతి. అసలు మనకి శిక్షే రావాలి, ఆ శిక్షకు అర్హులమని చెప్పబడినటువంటి మనకు దేవుడు తప్పించి తన బిడ్డలుగా అంగీకరించడం, ఆశీర్వాదాన్ని ఇవ్వడం, నీతిని, పరిశుద్ధతను మనకు ఆపాదింప చేయడం, అది చాలా అద్భుతమైనటువంటి సంగతి. ఈ విషయాలన్నీ కూడా రోమీయులకు రాసిన పత్రిక ప్రాముఖ్యమైన ఉద్దేశం అయ్యింది. అయితే మరొక ఆయన ఇలా చెప్పాడు, రోమా సంఘములో ఉన్నటువంటి ఒక అబద్ధ బోధ ఏంటనంటే, మనము ఎలా రక్షింపబడ్డాం? కృప ద్వారా రక్షింపబడ్డాం. దేవుడు తన కృప ద్వారా ఏం చేశాడు? మనలను రక్షించాడు. ఈ రక్షింపబడడానికి దేవుని ఆ కృప మనలను రక్షించింది. రక్షింపబడిన తర్వాత మనము చేయాల్సినటువంటి పనులు ఎందుకోసం రక్షించాడు అంటే, సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, మీరు రక్షింపబడింది ఎందుకనంటే సత్క్రియలు చేయడానికి. అంటే సత్క్రియలు చేయడం ద్వారా రక్షింపబడలేదు, కానీ రక్షింపబడిన తర్వాత సత్క్రియలు చేయాలి, అది దేవుని ఉద్దేశం.
కాబట్టి రక్షింపబడిన తర్వాత సత్క్రియలు చేయడానికి మళ్ళీ రక్షించుకున్నాడు. కాబట్టి సత్క్రియలు చేయడం అన్నది మనము ఆత్మీయ స్థితిలో రక్షణలో ఎదగడానికి అడ్డుగా పడుతున్నాయి. కాబట్టి మనము కృప ద్వారా రక్షింపబడిపోయాం కాబట్టి ఇంకా సత్క్రియలు చేయనవసరం లేదు అనేటువంటి దుర్బోధ ఈ రోమా పట్టణంలో, రోమా సంఘంలో జరుగుతోంది. అంతేకాదు వాళ్ళలో ఉన్నటువంటి మరొక అబద్ధ బోధ ఏంటంటే దేవుని కృప ద్వారా మనం రక్షింపబడ్డాం కాబట్టి రోమా పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, పాపము ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుంది. పాపం ఎక్కడైతే ఉందో అక్కడ అపరిమితంగా దేవుని కృప విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు దేవుని కృప ఎక్కువగా కావాలంటే ఏం చేయాలన్నమాట? ఎక్కువ పాపం చేయాలి అనేటువంటి అబద్ధ బోధ రోమా సంఘంలో జరుగుతుంది. అందుకని ఆయన చెప్పాడనంటే, మీరు కృపను పొందుకున్నారు, కృప ద్వారా రక్షింపబడ్డారు, కానీ కృపను గనక మీరు నిరర్ధకం చేసుకుంటే ఏదో ఒక దినాన దేవుని కృప మీకు బొత్తిగా దూరం అయిపోతుంది. నైతిక విలువలను పక్కన పెట్టేసి దేవుడు అప్పగించిన పరిశుద్ధతను గనక మీరు అవమానించేవారిగా జీవించినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన పాపమునకు రావాల్సినటువంటి శిక్షను తప్పకుండా ఇస్తాడు. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తికి దేవుడు శిక్షను తీసుకొస్తాడు అనేటువంటి ఒక సత్యాన్ని ఈ రోమ పత్రికలో ఆయన రాశాడు. మనం రక్షణలోనికి రావడానికి మన యోగ్యతను బట్టి కలగలేదు. రక్షణ అనేది మనమేదో సాధించిన ఘనకార్యం కానే కాదు. మనకు సాధించి పెట్టిందంతా ఎవరు? దేవుడే సాధించి పెట్టాడు. గత వారం ఉపోద్ఘాతాన్ని నేర్చుకుంటూ యేసుక్రీస్తుకు నేనేమై ఉన్నానని చెప్పాడు ఆయన. దాసుడను, నేను బానిసను అని చెప్పుకున్నాడు. మొట్టమొదటి వచనంలో ఒక మాటను మనం నేర్చుకున్నాం. ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అసలు ఆయన జీవితాన్నే మనం మొట్టమొదటిలోనే నేర్చుకోగలిగితే ఈ పత్రిక అంతా కూడా ఆయన జీవితం ద్వారా, ఆయన పరిచర్యలో ఈ పత్రిక ఏ విధంగా ఆయన వ్రాయడానికి కారణమైందో అన్న ప్రాముఖ్యమైన ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. సర్వసాధారణంగా చరిత్రలో మనం కొందరి జీవిత చరిత్రలు చదివినప్పుడు వారు సాధించినటువంటి విజయాలు కానివ్వండి, ఘనకార్యాలు కానివ్వండి, సమాజంలో వారికి ఉన్నటువంటి ఘనత, గొప్ప పేరు కానివ్వండి, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు వారు దేవుని చేత ఏర్పరచబడితే తప్ప వారు అంత ఘనస్థితికి వెళ్ళలేరు, ఎవరు రాలేరు. అలాగే మనము చరిత్రలో ఆలోచన చేస్తే కొంతమంది వ్యక్తులు, మార్టిన్ లూథర్ కానివ్వండి, అగస్టిన్ కానివ్వండి, లేకుంటే మనం ఆలోచన చేస్తే జాన్ వెస్లీ కానివ్వండి, విలియం కేరీ కానివ్వండి, డేవిడ్ లివింగ్స్టన్ కానివ్వండి, డిఎల్ మోడీ కానివ్వండి, అలాగే జార్జ్ ముల్లర్ కానివ్వండి, ఇలాంటి పేర్లు, గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా చరిత్రను సృష్టించగలిగారు. వారు ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా వారి జీవితాల ద్వారా అక్కడున్న సమాజాన్ని, అక్కడున్న పరిస్థితులను వారు ప్రభావితం చేయగలిగారు. ఎలా సాధ్యమైంది అని అంటే దేవుని కృప వాళ్ళని బలపరిచింది. అంతేకాదు వాళ్ళ జీవితాల్లో దేవునికి వాళ్ళు అప్పగించుకున్నారు కాబట్టి వారికి దేవుని కృప సహాయం చేయడం, వారు దేవునిలో కొనసాగడానికి వారు దేవునికి అప్పగించుకోవడం. అంతేకాదు ఈ రోమేలకు రాసినటువంటి పత్రికను రాసినటువంటి పౌలు గారు ప్రారంభ సంఘ చరిత్ర ఏదైతే ఉందో, క్రైస్తవ సిద్ధాంతాల ప్రారంభము ఏదైతే ఉందో పౌలు అనేటువంటి పేరుతోనో పెనవేసుకున్నాయి అంటాడు ఒక ఆయన. దేవుడు పౌలు వంటి నాయకుడిని లేవదీయకపోతే క్రైస్తవము ఏమైందంటే యోధామతము అనేటువంటి ఆచారాల్లో అదేమైపోయిందనంటే సంఖ్యలతో బంధింపబడి యోధామత మతం అనేటువంటి వృక్షంలో ఒక కొమ్మలాగా మాత్రమే అది ఉండిపోయి ఉండేది. కానీ పౌలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఆయనను బయటికి తీసుకుని రావడం వల్ల ఆ కొమ్మే క్రైస్తవ్యం అనేది ఒక మహావృక్షమైపోయి ఆ వృక్షం మీదనే అనేక మంది ఆ సేద తీరడానికి కారణము కావడానికి ప్రాముఖ్యమైనటువంటి పని ఎవరంటే పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. మేధావి, తను చాలా జ్ఞానం కలిగిన వాడు, తన శక్తినంతా దారపోసి 14 సంవత్సరాల కాలంలో 3 ఖండాలకు వెళ్ళాడు. ఐరోపా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి, ఆసియా ఖండానికి దేవుని సువార్తను తీసుకెళ్ళినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పౌలు గారు. అంతేకాదు ఆయన బైబిల్ గ్రంథంలో ఆయన చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. చాలా మంచి ప్లేసును ఆయన సంపాదించుకోగలిగాడు. సంఘాలకు ఆయన వ్రాసినటువంటి హెచ్చరికలు, పౌలు గారు రాసినటువంటి పత్రికలు బైబిల్ గ్రంథం అంతటిలో ఒక ముఖ్య భాగమైపోవడానికి, అంత స్థితికి వెళ్ళడానికి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్నాడు.
మనం గత వారం ఏమని మాట్లాడుకున్నామంటే యేసుక్రీస్తుకు నేనేమై ఉన్నానని చెప్పాడు? బానిసను, నేను దాసుడను అని చెప్పాడు. మరొక మాట ఏంటనంటే అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడిన వాడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినటువంటి పౌలు అని వ్రాయబడింది. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటి? బానిసని అన్నాడు. రెండవది, నేను అపోస్తలుడిగా నియమింపబడ్డాను, పిలువబడ్డాను. రెండవది ఏంటంటే దేవుని సువార్త నిమిత్తం నేను ప్రత్యేకించబడ్డాను. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డా. పౌలు గారు పుట్టి పెరిగినటువంటి విధానం గనక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఆయన ఏ విధంగా పరిచర్యలోకి వచ్చాడు, తాను ఏ విధంగా అపోస్తలుడు అయ్యాడు, తాను సువార్త నిమిత్తము ప్రత్యేకంగా దేవుని చేత ఎలా ఎంపిక చేయబడ్డాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆసియా ఖండంలో కిలికియా అనేటువంటి ఒక రాష్ట్రంలో తార్సు అనేటువంటి ఒక పట్టణంలో అపోస్తలుడైన పౌలు 1వ శతాబ్దంలో జన్మించాడు. ఆయన తండ్రి యెరూషలేం పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి. యెరూషలేం పట్టణానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆనాడు రోమా ప్రభుత్వం ఏం చేసేదనంటే యూదులైనటువంటి వారిని కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి వాళ్ళ చేత వ్యవసాయం చేయించి రోమా ప్రభుత్వం యొక్క సిటిజన్షిప్ వాళ్ళకి ఇచ్చేదన్నమాట. అలా రోమన్ సిటిజన్షిప్ ఇవ్వడం ద్వారా వాళ్ళు రోమా ప్రభుత్వం యొక్క అండర్లో వీళ్ళు పనిచేస్తూ ఉండేవారు. అలాగే యెరూషలేం పట్టణం నుంచి తార్సు అనేటువంటి పట్టణానికి రోమా ప్రభుత్వం యొక్క అధికారం కింద పౌలు గారి యొక్క తండ్రి, వారి యొక్క తల్లి అక్కడికి రప్పించబడ్డారు. వచ్చిన తర్వాత ఆయనకు రోమన్ సిటిజన్షిప్ ఉంది. ఎవరికి? పౌలు గారి యొక్క తండ్రి గారికి. పౌలు గారి తండ్రికి ఎలాగైతే రోమా ప్రభుత్వం యొక్క సిటిజన్షిప్ ఉందో, రోమా పట్టణం యొక్క పౌరసత్వం ఉందో, అదే పౌరసత్వం ఎవరికి కూడా వచ్చింది? పౌలు గారికి కూడా వచ్చింది. కొంతమంది బైబిల్ గ్రంథంలో రోమా ప్రభుత్వం యొక్క సిటిజన్షిప్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. మనకి అపోస్తలుల గ్రంథంలో డబ్బులు ఇచ్చి రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నారు వాళ్ళు, సిటిజన్షిప్. కానీ వీళ్ళకు వంశపారంపర్యంగానే వారి తండ్రి రోమీయుడు కాబట్టి రోమా పౌరసత్వం వచ్చింది, కాబట్టి పౌలు గారికి కూడా వచ్చింది. పౌరసత్వం రావడం వల్ల పౌలు గారికి పరిచర్యలో చాలా ప్రయోజనకరమైంది. ఇది ఎలాగనంటే రోమా పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళకి నేరము సరిగా విచారించుకోకుండా సరైనటువంటి శిక్ష వేయకూడదు. అంతేకాదు యూదులకు శిలువ శిక్ష వేయొచ్చు, కానీ రోమిలకు మాత్రం శిలువ శిక్ష వేయకూడదు. అది 2వ కండిషను. 3వది ఏంటనంటే ఒకవేళ ఎక్కడోనైనా సరే, ఏ తప్పులోనైనా సరే ఎక్కడైనా చిక్కుకుపోతే కనుక వాళ్ళు ఏం చేయొచ్చునంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ కోర్ట్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు బంధించబడినట్లయితే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి సీజర్కి లేక కైసర్ దగ్గర నేను అప్పీల్ చేసుకుంటానని చెప్పని అక్కడికి పిటిషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు లోకల్ కోర్టులో మనకి తేలేదు అనుకోండి, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. అలాగే రోమా పౌరసత్వం కలిగినటువంటి ఈ పౌలు గారు ఏం చేసేవాడంటే తన సువార్త ప్రయాణంలో చాలా సందర్భాల్లో బంధించబడ్డాడు సువార్త నిమిత్తము. ఆయన ఏం చెప్పాడనంటే నేను కైసర్ దగ్గర చెప్పుకుంటాను అనేవాడు. అందుకని అక్కడ నుంచి విడుదలింపబడి రోమ పట్టణానికి కైసర్ దగ్గర చెప్పుకోవడానికి అతనికి కొన్ని వసతులు కల్పించడం జరిగింది. తర్వాత తార్సు పట్టణంలో అంటే యూదులకు లేక రోమీలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పని ఏంటనంటే వాళ్ళు 5 లేక 6 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్కూల్ ఎలాంటిదంటే అప్పట్లో సమాజ మందిరాలు ఉండేవి. వాటిని ఏమంటారనంటే సినగాగ్ అంటారు. ఈ సినగాగ్స్ ఉండేవి. అవి శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజున చర్చ్ జరిగేది, మిగతా రోజుల్లో స్కూల్ జరిగేది అనమాట ఈ సినగాగ్లో. అలాంటి ఈ సినగాగ్లో ఆయన జాయిన్ అయ్యాడు. ఇంచుమించుగా చాలా సంవత్సరాలు 12వ ఏట వరకు కూడా అక్కడే సినగాగ్లో చదువుకున్నాడు. తార్సు పట్టణంలో చదువుకున్న తర్వాత యూదులకు ప్రాముఖ్యంగా ఒక సాంప్రదాయం ఏంటంటే 12వ సంవత్సరం వచ్చేసరికి ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి కంటతా చేయాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి రూల్. అందుకని 12వ ఏట నుంచి 14వ ఏట వరకు కూడా ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత తన తండ్రి ఏం చేశాడంటే యెరూషలేం పట్టణానికి, తార్సు పట్టణం నుంచి యెరూషలేం పట్టణానికి 300 మైళ్ళు దూరం ఉంటుంది, అక్కడికి పంపించాడు. ఎలాగనంటే రబ్బీలు అంటే బైబిల్ను బోధించేటువంటి, మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాస్టర్ ట్రైనింగ్ అనమాట. ఈ పాస్టర్ ట్రైనింగ్కి యెరూషలేం పట్టణానికి 14వ ఏట పౌలు గారు అక్కడికి పంపించబడ్డాడు. అప్పట్లో 3 యూనివర్సిటీలు ఉండేవి బాగా ప్రపంచంలో. మొట్టమొదటిది అలెగ్జాంద్రియాలో, రెండవది ఏంటంటే తార్సులో ఉండేది, మూడవది ఏథెన్స్లో ఉండేది అనమాట. ఈ 3 చోట యూనివర్సిటీలు ఉండేవి. ఇక్కడ యెరూషలేం పట్టణంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గమలియేలు అనేటువంటి ఒక ప్రొఫెసర్ దగ్గర దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని
రబ్బీలో ట్రైనింగ్ తీసుకునేటువంటి కళాశాలలో జాయిన్ అయ్యాడు. ఎవరు? పౌలు గారు. ఆయన దగ్గర చాలా సంవత్సరాలు చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అందుకనే చాలా సందర్భాల్లో నేను చెప్తా నేను హెబ్రీయుడను, నేను పరిసయుడను, గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్నాను అనేటువంటి ఆ సత్యాన్ని గర్వంగా చెప్తాడనమాట. నేర్చుకున్న తర్వాత యూదులు ఇలా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత సినగాగులు ఉన్నాయి చూసారా, సమాజ మందిరాల్లో వాళ్ళు ఖచ్చితంగా పని చేయాలి. వాళ్ళు ఎలాగంటే బోధకులుగా పని చేయాలి. ఈ బోధకులుగా పని చేయాల్సినటువంటి సందర్భంలో ఏమైందనంటే యెరూషలేం పట్టణంలో తన కోర్స్ అంతా ముగించుకున్నాడు. మరలా తిరిగి తార్సు పట్టణానికి వచ్చాడు. పని చేస్తున్నప్పుడు ఏం జరిగిందనంటే అపోస్తలుడైన పౌలు గారికి ఒక సిస్టర్ ఉంది. మనకు అనుమానం రావచ్చు సిస్టర్ ఎక్కడ ఉందని చెప్పాను. చూద్దాం అపోస్తలుల కార్యాల గ్రంథంలో. అయితే సిస్టర్ పేరు రాయబడలేదు, కానీ ఆయన మేనలుడి గురించి రాశారు. ఎక్కడనంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. ఇక్కడ ఏం జరుగుతుందనంటే జైల్లో ఉన్నాడు, బంధించబడ్డాడు. అయితే అతనికి విచారణ చేయాలి. అయితే కొంతమంది యూదులు ఏం చేశారంటే పౌలు గారిని చంపేద్దామని చెప్పని కొంతమంది వాళ్ళు అన్నపానములు మానేసి చంపడానికి సిద్ధమయ్యారనమాట. 40 మంది కంటే ఎక్కువ. ఆ సంగతి పౌలు గారి మేనల్లుడికి తెలిసిందనమాట. ఆయన ఏం చేశాడంటే పౌలు గారికి వచ్చి చెప్పాడు, మావయ్య ఇలా చంపాలనుకుంటున్నారు నిన్ను అని చెప్పేసరికి ఆయన ఏం చేశాడంటే సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి చెప్పయ్యా అని చెప్పని పంపిస్తే ఆయన వెళ్ళాడు, ఆ విషయాన్ని చెప్పాడు. తర్వాత పౌలు గారిని రాత్రికి రాత్రే వేరే చోటకి ఆయన తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పౌలు గారికి మేనల్లుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఎవరుంటారు? సిస్టర్ ఉంది. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాను, తార్సు పట్టణానికి కోర్స్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడు కదా యెరూషలేం నుంచి. మరలా ఒక్కసారి యెరూషలేం పట్టణానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అంటే 23వ అధ్యాయంలో కాదు, అంతకుముందు యెరూషలేం పట్టణానికి వచ్చేసరికి సంఘము ప్రారంభించబడింది. అప్పటికే 2 సంవత్సరాలైంది. యెరూషలేం పట్టణంలో పెంతెకోస్తు దినాన సంఘం ప్రారంభించబడి 2 సంవత్సరాలైంది. ఎవరో ఒక మనుషుడు కేవలం ఏదో ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టి చాలా ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించి శిలువ మరణించి చనిపోయి ప్రజలకు ఒక మెస్సియగా తాను ప్రకటించుకుంటున్నాడు. నేను నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రానికి, నేను నేర్చుకున్నటువంటి మోషే యొక్క ధర్మశాస్త్ర విధులకు వ్యతిరేకంగా ఇక్కడ బోధ జరుగుతుంది. ఈ యెరూషలేం పట్టణం అంతా కూడా ఇలాంటి క్రీస్తుని గురించి ప్రకటించబడుతుందని చెప్పని విన్నాడు. విన్న తర్వాత పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా ఏం చెప్పారనంటే, బాబు ఈ యెరూషలేం పట్టణం అంతా కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి గురించి ప్రచారం జరిగిపోతూ ఉంది, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు అని చెప్పని శిష్యులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాగే మనం ఊరుకుంటే కనుక మన యూదా మతం చాలా అట్టడుగుకి వెళ్ళిపోతుంది, నువ్వేదైనా చేయాలి అని చెప్పని పౌలు గారిని ఏం చేశారంటే రెచ్చగొట్టడం మొదలుపెట్టారు యెరూషలేం పట్టణంలో. అప్పుడు ఈ పౌలు గారికి యెరూషలేం పట్టణంలో ఉన్నప్పుడే సన్హెడ్రిన్ అనేటువంటి సభ, సన్హెడ్రిన్ అని అంటారు, 70 మంది సభ్యులు కలిగినటువంటి ఒక సభ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ద సుప్రీం ఆఫ్ జూస్ అండ్ జ్యుడిషియల్ కౌన్సిల్ అనమాట. మన భాషలో మనకి చెప్పాలంటే ఒక అసెంబ్లీ లాంటిది. అసెంబ్లీలో సభ్యత్వం ఈయన సంపాదించాడు. అసెంబ్లీలో సభ్యత్వం ఉండాలి అని అంటే ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ప్రధాన యాజకుడు దానికి ప్రెసిడెంట్గా ఉంటాడు, మిగతా 70 మంది కూడా సభ్యులుగా ఉంటారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, పౌలు గారికి సన్హెడ్రిన్ సభలో ఆయనకి సభ్యత్వం ఉంది అని అంటే పౌలు గారికి పెళ్ళి అయ్యిందా లేదా? చాలామంది చెప్పేది ఏంటనంటే పెళ్ళి కాలేదు అని చెప్తారు. కానీ చరిత్ర చెప్పేటువంటి ఆధారాలు ఏంటనంటే ఆయన సన్హెడ్రిన్ సభలో సభ్యుడిగా ఉన్నాడు అని అంటే పెళ్ళైన వారికి మాత్రమే సభ్యత్వం ఇస్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఆయనకి పెళ్ళయింది, ఆయన తల్లి భార్య కూడా తొందరలోనే చనిపోయారు అని చెప్తారు. ఒకవేళ కనుక పెళ్ళి కాకపోతే మరొక బైబిల్ పండితుడు ఏమని చెప్తాడనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భార్య భర్తలకు ఉండాల్సినటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడతాడు. ఆయన అనుభవం లేకోకుండా భార్య భర్తల సంబంధాన్ని గురించి ఎట్లా మాట్లాడతాడు? ఇంకొక మాట మరొకటి ఏంటంటే 1 కొరింథియన్స్ చాప్టర్ 9 4-5 verses. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. అంటే ఈ అనుమానాలన్నీ మనం తీర్చుకుంటే పౌలు గారి గురించి మనకి ఇంకా నేర్చుకోగలుగుతాం. చూద్దాం 9వ అధ్యాయం 4వ వచనం నుండి. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలెను
ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? పేతురు గారు ఎక్కడికి వెళ్ళినా సరే తన భార్యను తీసుకుంటూ వెళ్ళిపోయేవాడు అనమాట సువార్త ప్రయాణాలు. కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళినట్లుగా మాకు కూడా అధికారం లేదా అని చెప్తున్నాడండి. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈయనకి మ్యారేజ్ అయ్యి ఉంటుంది, తొందరగానే ఆమె చనిపోయి ఉంటుంది అనేది చరిత్రకారులు చెప్పేటువంటి వాస్తవం. సరే, ఇక్కడ ఈ యెరూషలేం పట్టణానికి వెళ్ళాడు, సన్హెడ్రిన్ సభలో ఉన్నాడు. ఉన్న తర్వాత సభ్యత్వం తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? క్రీస్తును గూర్చినటువంటి ఈ బోధ జరుగుతుంది. యెరూషలేం పట్టణం అంతా నింపేశారు. జరిగినటువంటి వాస్తవం ఏంటంటే స్టెఫనును తీసుకొచ్చారు, ఈ సన్హెడ్రిన్ సభలో కూర్చోబెట్టారు. స్టెఫన్ ఎవరు? ఆ ఆదిమ సంఘంలో ఒక డీకన్ అనమాట. పరిచర్య చేయడానికి, భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేయడానికి నియమింపబడినటువంటి 7గురిలో ఒక వ్యక్తి స్టెఫన్ అనమాట. ఆ స్టెఫను చాలామందితో వాక్యాన్ని చెప్తున్నాడు, వాళ్ళతో తర్కిస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సూచక్రియలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క సన్హెడ్రిన్ సభ దగ్గర తీసుకొచ్చారు. అందులో సభ్యుడు ఎవరు? పౌలు గారు. కాబట్టి ఆల్రెడీ యెరూషలేం పట్టణంలో ఈయన నేర్చుకున్న యూదా మత సంప్రదాయానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధ జరుగుతుంది కదా. కాబట్టి పగబట్టాడు, అవకాశం దొరికింది అని చెప్పని ఈయన కూడా ఆయనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఈయన సమ్మతించాడు. ఆ సభలో ఉండి ఏకీభవించాడు అనమాట. అక్కడ ప్రారంభమైంది ఈయనకు క్రీస్తును గూర్చినటువంటి వ్యతిరేకత, క్రీస్తును గూర్చి తనలో ఒక రకమైనటువంటి, మీరు గమనించండి, రక్తం రుచి చూచినటువంటి పులి ఏం చేస్తుంది? చంపుకుంటూ వెళ్ళిపోతుంది దొరికిన దాన్ని అంతటిని కూడా. అప్పటి నుంచి మొదలుపెట్టాడు, క్రైస్తవుడు అన్నవాడు దొరికితే చాలు వాళ్ళను చంపడం మొదలుపెట్టాడు. యెరూషలేం పట్టణంలో ఏమేం చేశాడో చూద్దాం. ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి కార్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అపోస్తలుల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. సంఘం పట్ల ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో, వ్యవహరించాడో ఒకసారి చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 9 1 and 2 verses చదువుదాం. సౌలు ఎంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు, అంటే తనకు ఇష్టమైంది తన ప్రాణాన్ని, అంటే ఏమనుకున్నాడు? ఖచ్చితంగా నా ప్రాణం పోయేంత వరకు కూడా క్రైస్తవుడు అనేవాడు యెరూషలేం పట్టణంలో ఉండకూడదు అనేటువంటి కంకణం కట్టుకున్నాడు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఏం చేస్తూ ఉన్నాడు? హత్య చేయడం, శిష్యులను బెదిరించడం. ఏం చేస్తూ ఉన్నాడు? క్రీస్తుకు వ్యతిరేకంగా చాలామందిని చంపడం మొదలుపెట్టాడు. 22వ అధ్యాయం 4వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 22 and 4. 22వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు ఏం చేశాడు? వాళ్ళను హింసించాను అని ఆయన చెప్తా ఉన్నాడు. 26వ అధ్యాయం 10-11 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 26 10 and 11 verses. 26వ అధ్యాయం 10-11 వచనాలు. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? హింసిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, క్రీస్తును పరిచయం చేస్తుంటే, సువార్త చెప్తూ ఉంటుంటే, పరిశీలకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు దేవదూతలు నమ్ముతారు, పునరుద్ధానాన్ని కూడా నమ్ముతారు. అలాగే ఈ పరిచయులు అనేటువంటి వారు ఈ గుంపులో ఉన్నటువంటి ఈ పౌలు గారు ఏం చేసేవాడనంటే అది సహించలేకపోతా ఉన్నాడు. అయితే క్రీస్తుని గురించి బోధిస్తున్నప్పుడు స్టెఫనును చంపినటువంటి తర్వాత మరింతగా బలం తెచ్చుకున్నాడు. తనతో పాటు మరికొంతమందిని వెంటబెట్టుకుని క్రైస్తవుల ఎండ్లలోకి దూరి వారిని కొట్టడం, హింసించడం, వారిని పట్టుకుని భయంకరంగా చెరసాలకు ఈడ్చుకుని వెళ్ళడం, చంపడం కూడా చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తనకు ప్రాణాధారమైనట్లుగా భావించాడు. సౌలు పేరు చెబితే పిల్లలు పెద్దలు కూడా భయపడిపోయేవారు యెరూషలేం పట్టణంలో. ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం ఎలా తయారైందనంటే చెరుకు తోటలో ఏనుగులు పడ్డట్టుగా అయ్యింది. ఏం చేస్తుంది? చెరుకు తోటలో ఏనుగులు పడితే మొత్తం అంతటిని కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఎలాగైతే తొక్కుకుంటూ వెళ్ళిపోతుందో అలాగే యెరూషలేము పట్టణంలో ఈయన భయంకరంగా
చిత్రహింస చేయడం, ఆ క్రైస్తవ గృహాలలో వెళ్ళి వారు ఆరాధన చేసుకుంటున్నప్పుడు వారి బిడ్డలను తీసుకుని వచ్చి వారిని చంపడం. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు, కొంతమంది బిడ్డలు లేనటువంటి తల్లిదండ్రులు, ఆత్మీయులను కోల్పోయిన వారు, ఇలా అందరూ కూడా భయంకరంగా హింసింపబడుతున్నారు. ఈ యాతన తట్టుకోలేక చాలామంది ఆయా ప్రాంతాలకి ఏం చేశారు, పారిపోయారు, వెళ్ళిపోయారు. ఇలా హింసిస్తూ ఉన్నప్పుడు అది చాలదన్నట్లుగా ఈ యెరూషలేము పట్టణంలో జరుగుతుండే ఈ శ్రమ హింసను తట్టుకోలేక కొంతమంది దమస్కు పట్టణానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అది చాలదన్నట్లు యెరూషలేము పట్టణం నుంచి 150 మైళ్ళ దూరంలో, ఇంచుమించుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులను చంపడానికి ప్రధాన యాజకుల దగ్గర ఏం తీసుకున్నాడు, పత్రికలు తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళడానికి 4 నుంచి 6 రోజుల టైం పడుతుంది. అప్పట్లో తను ఆలోచించుకుంటూ ఉన్నాడు, ఈ వెళ్ళేటువంటి దారిలో నేను అక్కడికి వెళ్తాను, చాలామంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళని తీసుకుని రావాలి, బంధించి యెరూషలేము తీసుకుని రావాలి, చెరసాల్లో వేయాలి, వాళ్ళని కొట్టాలి, కొడలతో బంధించి కొట్టాలి, వారిని చంపేయాలి అనే ఆలోచనతో వెళ్తా ఉన్నాడు. కానీ తనకు అర్థం కాదు, తను ఉండడు తన జీవితంలో గొప్ప పెను మార్పు కలుగుతుందని. తను చేసేదంతా తన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు వ్యతిరేకంగా చేస్తున్నాననేటువంటి పనిని అతడు మర్చిపోయాడు. ఆ రోజు దేవునితో ఏమయ్యాడు, ఎన్కౌంటర్ అయ్యాడు. దమస్కు పట్టణం దగ్గర మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో అద్భుతమైనటువంటి వెలుగు చేత ప్రభు ఆయన తాకాడు. తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోయారు. అయితే ఆ వెలుగు తట్టుకోలేక చూస్తున్నాడు కానీ కళ్ళు కనిపించట్లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడారు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు? ప్రభా నువ్వెవడవనంటే, నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పాడు. నువ్వు పట్టణంలోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జరగబోయేటువంటి విషయాలు ఏంటో నీకు చెప్తాను అని చెప్పాను అన్నాడు. ఇక్కడ నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు దమస్కు పట్టణం దగ్గర ఆయనకు దర్శనం కలిగింది. దర్శనం కలిగిన తర్వాత పౌలుగా మారాడా? కొంతమంది అంటారు అంతవరకు సౌలుగా ఉన్నాడు, దర్శనం కలిగిన తర్వాత పౌలుగా మారాడు అని అంటారు. కానీ వాస్తవం ఏంటనంటే, పౌలు అన్నది హెబ్రీ పదం, పౌలు అన్నది లాటిన్ గ్రీకు పదం. దట్స్ ఇట్ అంతే. అప్పటి వరకు ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతులుగా తీర్చబడతాము అనేటువంటి సత్యాన్ని నేర్చుకునేటువంటి పౌలు గారు అక్కడ నుండి ఏమయ్యాడనంటే, ధర్మశాస్త్రం మూలంగా కాదు, యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాము అని చెప్పుకున్నాడు. అక్కడ నుండి ఒకవేళ తన గురించి తాను పరిచయం చేసుకోవాల్సి వస్తే ఆయన ఏం చెప్పాడో తెలుసా? యేసుక్రీస్తుకు నేను బానిసను అని చెప్పుకున్నాడు, నేను దాసుడను అని చెప్పుకున్నాడు. నాకున్నవన్నీ కూడా నేను నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని చెప్పాడు. దమస్కులో దర్శనమైన తర్వాత ప్రభు ఆయనకి ఏం చెప్పాడో కొన్ని విషయాలు చూద్దాం. అపోస్తల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. అపోస్తల గ్రంథం 9వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 9:15లో అపోస్తల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు ఆయనకి చెప్పాడు. ఏం చెప్పాడనంటే, అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యుల ఎదుటను అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదినని అతనితో చెప్పాను. అననీయతో దేవుడు చెప్పారు, పలానా చోట తిన్నదనేటువంటి వీధిలో పౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అననీయ అన్నాడు, భయపడిపోయాడు. ఈ దమస్కు పట్టణంలోనే కొంతమంది శిష్యులను పట్టుకుని బంధించి చెరసాలలో వేసి వాళ్ళని యెరూషలేము పట్టణాన్ని తీసుకుని వెళ్ళి హింసించాలని, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే, లేదు నేను ఆయనతో మాట్లాడాను, నువ్వు వెళ్ళు మాట్లాడాను అంటే అననీయ వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఆయనకు స్వస్థత కలిగింది, కండ్ల నుంచి పొరల వంటి రాలిని. తర్వాత 3 రోజులు అన్నపానాలు తీసుకోలేదు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, బాప్తిసం తీసుకున్నాడు. అననీయ బాప్తిసం ఇచ్చాడు దమస్కు పట్టణంలో. ఇచ్చిన తర్వాత దమస్కులో శిష్యుల దగ్గర కొన్ని రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత ఏం జరిగిందనంటే, అక్కడ ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారు యూదుల వారికి తెలిసింది ఏమని, పౌలు గారు దమస్కు పట్టణానికి వచ్చాడు, కానీ ఇప్పుడు మాత్రం ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడట్లేదు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి సమాచారం దమస్కు పట్టణం అంతా తెలిసిపోయింది. అప్పుడు తనకు ఫేవర్గా ఉన్న వాళ్ళందరూ కూడా, యోధా మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకులు అయిపోయారు. ఇదేంటి పౌలు ఏంటి కొత్త వేషం వేసుకొచ్చాడు, ఇదేదో కొత్తగా మరలా క్రీస్తుని గురించి బోధిస్తున్నాడు అని చెప్పని వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారిని చంపాలని ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. చదువుదామా కొన్ని మాటలు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, గలేషియన్స్ చాప్టర్ 1:15-17.
అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయన నయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుషుల మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునికైనను వెళ్ళలేదు. కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళాడు ఈయన? అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చి తిని. ఈయన ఏం చెప్పాడంటే, మనము అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయంలో మనం ఏం చదువుకుంటామంటే, దమస్కు పట్టణంలో బాప్తిసం పొందిన తర్వాత తిరిగి యెరూషలేం పట్టణానికి వచ్చేసాను, అక్కడ ప్రార్థన చేస్తున్నానని చెప్పని అక్కడ రాయబడి ఉంటుంది. కానీ నిజానికి పౌలు గారు దమస్కు నుంచి డైరెక్ట్గా యెరూషలేం పట్టణానికి రాలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయాడు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మరలా తిరిగి దమస్కు పట్టణానికి వచ్చాడు. దమస్కు పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ మరలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సినగాగుకు వెళ్ళి సమాజ మందిరాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ చంపాలి అని చెప్పని ప్రయత్నం చేశారు. అక్కడ ఏం జరిగిందనంటే, ఈయన చంపాలి అని అనుకున్నారు. ఆయన ఏం చేశారంటే ఒక గంపలో పెట్టి ఆయనను గోడ మీద నుంచి కిందకి దించేశారు. అది ఎప్పుడు జరిగిందో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. అక్కడ నుంచి అంటే దమస్కు నుంచి ఆయన యెరూషలేం పట్టణానికి ఎలా వచ్చాడో అక్కడ రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో మనం చదువుకుంటాం. దమస్కులో అరితే అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణమును భద్రం చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడినా? యెరూషలేం పట్టణానికి వచ్చాడు. యెరూషలేం పట్టణానికి వెళ్ళిన తర్వాత ఎవరు ఈయన చేర్చుకోలేదు. ఎందుకని? ఆల్రెడీ యెరూషలేంలో చాలామందిని చంపేశాడు. మరలా కొత్త వేషం వేసి ఇక్కడ ఏదో మరలా కొత్తగా బోధ మొదలుపెట్టాడు. కాబట్టి అపోస్తులు కూడా భయపడిపోయారు. అప్పటికే చాలామంది ఆయా దేశాలకి చెదిరిపోయారు. ఇక పౌలు గారిని చేర్చుకోవడానికి ఇష్టపడట్లా. అలాంటి సందర్భంలో కుప్రాలో ఉన్నటువంటి బర్నబా అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడనంటే పౌలు గారిని చేర్చుకుని, బాబు ఈయన మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు నిజమే అని చెప్పని పేతురు గారి దగ్గరికి, అప్పటికి యేసుక్రీస్తు తమ్ముడైనటువంటి యాకోబు కూడా అపోస్తులతో కలిసి ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత యెరూషలేం వచ్చిన తర్వాత యెరూషలేం పట్టణంలో 15 రోజులు ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. పేతురుతో అపోస్తుల దగ్గరికి వెళ్ళాడు. 15 రోజులు మాత్రమే ఉన్నాడు. పేతురుతో కలిసిన తర్వాత యెరూషలేం పట్టణంలో చాలా దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని సువార్తను అక్కడ కూడా పౌలు గారు ప్రకటించడం మొదలుపెట్టాడు. అక్కడ యూదులు కొంతమంది పగపట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే రాత్రికి రాత్రే ఆయనను నీ సొంతూరు వెళ్ళిపోబాబని చెప్పని తార్సు పట్టణానికి పంపించేశారు. తార్సు పట్టణం వెళ్ళిపోయాడు. అక్కడ సినగాగులో పనిచేస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి అపోస్తులు ఏం చేశారంటే, అంత్యోకయలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో సంఘం ప్రారంభించబడింది, శిష్యులు ఉన్నారు. కాబట్టి బర్నబాను అక్కడికి పంపించారు. ఎక్కడికి? పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకయకి పంపించారు. పంపించిన తర్వాత అక్కడికి ఆయన పని చేయడం చాలా ఎక్కువైపోతుంది, పని ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయనకి పరిచయం ఉన్నాడు కదా యెరూషలేం పట్టణంలో. పౌలు గారు అసలు ఏం చేస్తున్నాడు? అంత్యోకయ తార్సు పట్టణం పక్కనే. అందుకని తార్సు పట్టణానికి వెళ్ళేసరికి, బాబు వస్తావా, నేను ఇక్కడ అంత్యోకయలో పని ప్రారంభించాను, మన ఇద్దరం కలిసి పని చేద్దామంటే పౌలు బర్నబా కలిసి అంత్యోకయలో పని ప్రారంభించారు. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంత్యోకయలో ఏం జరిగిందో ఒకసారి చదువుకుని ముందుకెళ్దాం. 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 13 1-4 వెర్సెస్ చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అంత్యోకయలోనున్న సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఏం చేశారు? పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరు. ఇప్పుడు పౌలు గారు దేవుని సువార్త పరిచర్య చేయడానికి ఆయన 3 రకాలైన సువార్త పరిచర్యలు చేశాడు. యాసేఖండం అంతా తిరిగాడు, 3 సువార్త ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణాలు ప్రారంభించింది ఎక్కడనంటే అంత్యోకయ నుంచి ప్రారంభించాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ప్రార్థన చేసి పంపించారు. పౌలు గారిని అపోస్తులుడిగా ఎన్నిక చేసుకున్నది ఎవరు? అపోస్తులుడు అనేటువంటి ఆ యొక్క ఆధిక్యతను అపోస్తులు ఇచ్చారా, లేకుంటే అంత్యోకయలో ఉన్నటువంటి ఈ సంఘం ఇచ్చిందా, లేకుంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడా? యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఇచ్చాడు.
అపోస్తులుడు అనేటువంటి పేరు పెట్టుకుంటారు కదా చాలామంది. దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. చాలామంది అపోస్తులులు అనేటువంటి పేరు పెట్టుకుంటారు, టైటిల్ పెట్టుకుంటారు. ఇప్పుడు అపోస్తులులు ఉన్నారా? అపోస్తులు ఉంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? అపోస్తులుడు అనంటే ఒక బాధ్యత అప్పగించబడి పంపించబడినటువంటి వాడు అని అర్థం. వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అపోస్తలికల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తలికల గ్రంథం. అపోస్తులకు ఉండవలసిన ఒక అర్హత, వాళ్ళకు ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, అప్పటికే ఇస్కరియోతు యూదా చనిపోయాడు. యాక్ట్స్ 1:21 అక్కడ ఏం రాయబడిందో చదువుదాం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఎండుట ఆవశ్యకమని చెప్పాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇస్కరియోతు యూదా చనిపోయాడు. అపోస్తలులు ఎంతమంది ఉండాలి? 12 మంది ఉండాలి. ఒకటి చనిపోయాడు కాబట్టి 11 మంది ఉన్నారు. మరొకరిని 12 వ్యక్తిగా ఎన్నిక చేసుకోవడానికి క్వాలిఫికేషన్ చూశారు. వాళ్ళలో ఉండాల్సింది ఏంటంటే బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాగైతే ఆయన పరిచర్య చేశాడో, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు, ఈ విషయాలన్నీ కూడా కల్లారా చూచిన వాడై ఉండాలి. అది అపోస్తలులకు ఉండవలసినటువంటి అర్హత. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? కాబట్టి ఆ టైటిల్ పెట్టుకోవడం అది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఇప్పుడు అపోస్తలులు లేరు. ఈవెన్ తిమోతికి కూడా పౌలు గారు అపోస్తలుడు అనేటువంటి అర్హతనివ్వలేదు. పాస్టర్గానే ఉన్నాడు, బిషప్గా ఉన్నాడు, అంతే, బోధకుడిగా ఉన్నాడు. పౌలు గారే అపోస్తలుడు, ఆఖరి అపోస్తలుడు. అపోస్తలుడు అనంటే యేసుక్రీస్తుని స్వయంగా చూసినటువంటి వ్యక్తి. మరి పౌలు గారు చూశాడనంటే దమస్కు పట్టణంలో ప్రభు ఆయనను ఏం చేశాడు? దర్శించాడు, చూశాడు. ఈ విషయాలన్నీ కూడా ఆయనకు అప్పగించాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో మనుషుల మూలముగానైనను లేకుంటే ఎవరి వలనో నేను అపోస్తలుడిగా నియమింపబడలేదు, యేసుక్రీస్తే నన్ను అపోస్తలుడిగా నియమించాడు అని ఆయన చెప్తా ఉంటాడు. సరే, మరలా మనం రోమపత్రికకి వెళ్దాం. 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడివాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినదే. పౌలు తన జీవితాన్ని గురించి మనము ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఏమేమి నేర్చుకోవచ్చో చూద్దాం. దమస్కు దగ్గర దర్శనాన్ని పొందుకున్న తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఎంతగా తన జీవితం మారిపోయిందనంటే ఆయన చెప్పేటువంటి మాటల్లో ఒకసారి చూద్దాం. అంటే యేసుక్రీస్తు తర్వాత నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అనే స్థాయికి వెళ్ళిపోయాడు అపోస్తలుడైన పౌలు. మీరు క్రీస్తుని వెంబడిస్తున్నారు, మంచిదే, కానీ నన్ను పోలి నడుచుకుంటే చాలు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అనేటువంటి స్థాయికి పౌలు గారు ఎదగలిగాడు. ఆయన మాటల్లోనే తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9-10 వచనాలు. 1 Corinthians 15:9-10 verses. 1 Corinthians 15:9-10 verses. ఆయన గురించి తనను తాను ఏం చెప్పుకున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం ఒక్కసారి. 15వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృప. తనను తాను గురించి అపోస్తలుడు, నేను చాలా అపోస్తలుడు అని చెప్పుకోవచ్చు, కానీ అపోస్తలులందరికంటే నేనేమని చెప్తున్నాడు? ఆయన తక్కువడని అని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. Philippians chapter 3:9. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయనకున్న ఆధిక్యతలు ఏంటంటే, నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను, నేను పరిసేయుడను, గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను,
యూదులందరికంటే నేను గొప్పవాడను, చాలా దేవుని కొరకు ప్యాషన్ కలిగిన వాడను, ధర్మశాస్త్రాన్ని పలానా ప్రొఫెసర్ దగ్గర నేర్చుకున్నానని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ కూడా ఎలా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. 2వ అధ్యాయం 17వ వచనం, ఫిలిప్పీ పత్రికలోనే ఫిలిపియన్స్ 2:17లో కూడా 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుచున్నాను. పానార్పణముగా పోయబడుతున్నాను. చూడండి, మనం ఏదైనా పాత్రలో నీళ్ళుంటే దానిని మనం బోర్లించినప్పుడు దాంట్లో ఉన్న పాత్రలోని మరొక పాత్రలో పోయడానికి మొత్తం ఏం చేస్తాం? మనం వంచేస్తాం కదా. అలాగే పూర్తిగా నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను, మీ నిమిత్తము పానార్పణముగా పోయబడ్డాను అని చెప్తా ఉన్నాడు. తిమోతి పత్రిక 1 తిమోతి 1:16లో, 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన గురించి ఆయన చెప్పుకున్న మాటలు 15వ వచనం నుండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను, అయినను నిత్యదేవ నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికిరపడుతుంది. నేనేం చెప్తాడో తెలుసా? లోకంలో పాపులు అనేటువంటి వారు ఉన్నారు. దేవుడు గనక లిస్టు చూసి ఒక్కొక్కరు చేసినటువంటి పాపాలన్నీ రాస్తే గనక పాపులందరూ లిస్టు చూస్తే అసలు మొట్టమొదటి వాడిని నేను అంటాడు. ఈయన అసలు ప్రథముడిని, పాపులలోనూ ఫస్ట్ లైన్లో ఫస్ట్ పర్సన్ నేను అంటాడు. తర్వాత అందరూ మిగతా వాళ్ళు ఉంటారంటాడు. అంటే తన గురించి తాను చెప్పుకుంటూ, ఈయన ఎలాంటి వాడని చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే తగ్గింపుతో, పాపులందరిలో నేను ప్రథముడను అని చెప్తున్నాడు. నాకు కలిగిన ఆధిక్యతలన్నిటిని కూడా వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని చెప్తున్నాడు. నేను పానార్పణముగా నేను పోయబడ్డాను మీ నిమిత్తం అని చెప్తున్నాడు. అపోస్తలులందరిలో కూడా నేను చాలా తక్కువ వాడని అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో, 12వ అధ్యాయం 6వ వచనం, 2 కొరింథియన్స్ 12:6లో ఆయన ఏం చెప్పాడనంటే, అతిశయించుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఘనముగా ఎంచునేమని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాను. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడ్డాడు. అంటే నన్ను నేను హెచ్చించుకుంటానేమో, ప్రజలందరూ నాకు కలిగిన ఆధిక్యతలు, నాకు కలిగినటువంటి గొప్ప సంగతులను చూసి నన్ను పొగుడతారేమో, దానిని బట్టి నేను ఒకవేళ నేను మనసులో గర్విస్తానేమో, హెచ్చించుకుంటానేమో అని ఏం చెప్తాడు తెలుసా? నా శరీరంలో ఒక ముళ్ళుగా ప్రభు నాకు ఉంచాడు అని చెప్తా ఉన్నాడు. నేను అందరి విషయమే స్వతంత్రుడను, కానీ నేను దాసుడను అని చెప్తా ఉంటాడు. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, పౌలు గారికి ఉన్న ఆధిక్యతలు. బైబిల్లో క్రొత్త నిబంధనలో సగం ఆయనే రాశాడండి. 13 పత్రికలు ఆయనే రాశాడు. అపోస్తులలో మీరు గమనిస్తే ఈయన చేసినటువంటి సేవ 12 మంది అపోస్తులలో ఎవరూ చేయలేదు. యేసుక్రీస్తుతో పాటు తిరిగారు, యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు, ఆయన పరిచర్లో ఉన్నారు, ఆయన తిన్న చోట తిన్నారు, ఆయన పడుకున్న చోట పడుకున్నారు. కానీ ఎంత బలమైన పరిచర్య పౌలులాగా ఏ అపోస్తులుడు చేయలేదు. కానీ తనను తాను తన గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అందరికంటే నేను తక్కువడను, నేను ప్రధాన పాపిని, ఒకప్పుడు దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను ప్రభు తన కృప ద్వారా రక్షించి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇలా ఉండడానికి, ఇలా నేను మాట్లాడుకోవడానికి అర్హుడను కాదు. దేవుని కృపే నన్ను ఈ విధంగా బలపరిచింది అని తనను తాను తగ్గింపు కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. పౌలుని బట్టి ఒక మాట మనం నేర్చుకోవాలి. ఎంతగా దేవుడు ఆయనను హెచ్చించుకుంటూ వెళ్ళాడో అంతగా పౌలు ఏం చేశాడు? తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి పౌలును దేవుడు అన్ని సందర్భాలు హెచ్చించాడండి. అందుకనే తగ్గింపు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తగ్గింపు అనేది మనం నేర్చుకోవాలి పౌలు జీవితాన్ని బట్టి. రెండవది ఏంటంటే, పౌలులో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆయనలో పౌరుషం చాలా ఉంది. ఎలాంటి పౌరుషం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, ఫిలిపియన్స్ 4:13లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరిచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నేను అన్నీ చేయగలను. దేనిని బట్టి చేయగలను? నన్ను బలపరిచు నా దేవునిని బట్టి నేను సమస్తమును చేయగలను. 3వ అధ్యాయం 10వ వచనంలో ఇందాక చదువుకున్నాం మనం, ఏ విధము చేతనైనా సరే మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సహానుభావం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అన్నిటిని నేను కూడా ఏం చేశాను? నష్టంగా ఎంచుకున్నాను.
3:14 చెప్తున్నాడు. ఫిలిప్పీ 3:14, ఫిలిపియన్స్ 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే వెళ్తున్నాను. నేను గురి లేని వాడి వల్లే నేను పరిగెత్తట్లా. నాకంటూ ఒక గోల్ ఉంది, ఒక ఎయిమ్ ఉంది. దానిని పట్టుకొనవలని, దానిని సాధించాలని నేను పరిగెడతా ఉన్నాను. ఎందుకంటే పౌరుషం కలిగినటువంటి వ్యక్తి ఈయన, రోషం కలిగినవాడు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తుంది. అందుకనే యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తు గురించి సువార్త జరుగుతున్నప్పుడు యోధా మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకి ఇంత ప్యాషన్ ఉంది కాబట్టి, ఇంత దేవుని కొరకు తృష్ణ కలిగిన వాడు కాబట్టి, ఈయన ఏదైనా చేయగలడనేటువంటి ఆతృత కలిగిన వాడు కాబట్టి, ఈయనను రెచ్చగొడితే చాలు ఖచ్చితంగా ఈ క్రైస్తవ మతం అంతమైపోతుందని చెప్పని యోధా మతంలో ఉన్న వారు పౌలును బాగా రెచ్చగొట్టారు. అందుకనే చాలామందిని ఏం చేశాడు? చంపేశాడు. కానీ ఇప్పుడు ఎంతమందిని అయితే చంపేశాడో అంతమంది కంటే ఎక్కువ మందిని ప్రభు కోసం నేను సంపాదించాలనేటువంటి పౌరుషంతో, రోషంతో ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. రోమపత్రిక 1:16 చెప్తాడు, సువార్త నిమిత్తం నేను సిగ్గుపడవాడను కాను. సువార్త నిమిత్తం నేను సిగ్గుపడను అంటాడు. ఫిలిప్పీ పత్రిక 1:21 కూడా బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. 20:24 అపోస్తలుల గ్రంథం యాక్ట్స్ చాప్టర్ 20:24 ఆయన ఒక మాట చెప్పాడు. చదువుదాం చూడండి. యాక్ట్స్ చాప్టర్ 20:24 అపోస్తలుల గ్రంథం 20:24 అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగుని నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణమును నేను ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఎంతకుముందు ఏమి ప్రాణదానంగా ఎంచుకున్నాడు? అనేక మందిని చంపడమే, అనేక మందిని క్రీస్తు కోసం హతసాక్షులుగా చేయడమే ప్రాణాధారమైనట్లుగా తన ప్రాణం బ్రతుకున్నంతకాలం ఈ క్రీస్తును గూర్చినటువంటి నమ్మినటువంటి వాళ్ళని హంతం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ పరిచర్యను తుదముట్టింపబలని నా ప్రాణము నాకెంతమో కూడా ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. అవసరమైతే చనిపోతాను నేను ప్రభు కోసం. ఇలాంటి పౌరుషం కలిగినటువంటి వాడు పౌలు. మొట్టమొదటిగా తగ్గింపు కలిగినవాడు. తనకు దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా, ఎన్ని గొప్ప అర్హతలు ఇచ్చినా కానీ తాను తగ్గించుకుంటూ వచ్చాడు. రెండవది ఏంటంటే పౌరుషం కలిగినటువంటి వాడు. మూడవది ఏంటంటే పౌలు తన పరిచర్య ఎలా చేశాడో ఒకసారి చూద్దాం. అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు చదువుదాం. అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 20:19, 20వ అధ్యాయము 19వ వచనం నుండి. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభును సేవించుచుంటినో మీకే తెలియను. వాళ్ళతో చెప్తున్నాడు. ఎఫెసీ సంఘ పెద్దలను పిలిచాడు, ఆయన మిలేతుకు పిలిచాడు. ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఈ లాస్ట్ సెర్మన్ ఇస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఫైనల్గా ఇంకా మరలా మీరు నన్ను చూడరేమో కాబట్టి ఈ పరిచర్యను నేను మీకు అప్పగించి వెళ్తున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో నుంచి బయలుదేరతారు, అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర ఉన్నప్పుడు నేనేది కూడా దాచుకోలేదు, అంతా కూడా మీకు చెప్పాల్సిన బోధన అంతా కూడా చెప్పాను, మీకు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా బోధించాను. అయితే మీరు జాగ్రత్తగా కాపాడండి సంఘాన్ని, జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కట్టుకోనండి, దేవునిలో మీరు నిలకడగా ఉండండి. రాత్రి మంగళ్ళు 31వ వచనంలో కూడా ఆయన ఏం చెప్పాడు చూడండి. 20వ అధ్యాయం 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరంలో రాత్రి మగళ్ళు కన్నీళ్ళు విడిచుచు ప్రతి మనుషుని మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. ఈయన పరిచర్య ఎలా చేసేవాడు తెలుసా? కన్నీరు కార్చుతూ సేవ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ శిష్యుల కోసం, ఆ ప్రజల కోసం, ఆ ప్రాంత ప్రజల కోసం చాలా భయంకరంగా కన్నీరు కార్చేవాడు. ప్రభా ఈ ప్రజలను రక్షించు, ప్రభా ఈ ప్రజలను కాపాడు, వాళ్ళకి సత్యం తెలియదు, ఇంకా అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, వీరిని నీ కొరకు సంపాదించు ప్రభా అని చెప్పని ప్రతి దినము కూడా ఏం చేసేవాడు? కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. మొట్టమొదటిగా తగ్గింపు ఆయనలో ఉంది. రెండవది దేవుని కొరకు పౌరుషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మూడవది కన్నీటితో పరిచర్య చేశాడు, సేవ చేశాడు. పరిచర్యలో ఆయనకి ఎలాంటి శ్రమలు ఎదురైనాయో ఒక్కసారి చూద్దాం. మన విషయాలు ముగించుకోవడానికి వద్దాం. అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయము 44వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 13:44 యాక్ట్స్ చాప్టర్ 13:44 మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. 13వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల గ్రంథం. యూదులు జనసమూహములను చూచి మత్సరంతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. 49వ వచనం. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందట వ్యాపించెను గాని యూదులు
భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. 14వ అధ్యాయం 2వ వచనం. ఇది ఈ కొనియలో జరిగినటువంటి సన్నివేశం. 14వ అధ్యాయం 2వ వచనం. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. 5వ వచనం. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని యుండిరి. 14, 19వ వచనం. అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణపు వెలుపలికి అతను ఏం చేశారు? ఈడ్చుకుంటే వెళ్ళిపోయారు, పడేసరిగా. ఆయన పరిచర్యలో ఎదిరినటువంటి శ్రమలు. 16వ అధ్యాయం 19వ వచనం. ఇది ఫిలిప్పీ పట్టణంలో జరిగినటువంటి సన్నివేశం. పౌలును శీలను ఏం చేశారు? చెరసాలలో వేశారు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం 16వ అధ్యాయం 16-19లో. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి, దయ్యం పట్టుకుంది ఒక ఆమెని, పితోని అనేటువంటి దయ్యం. అది విడిపించినందుకు పౌలు మీద కోపంతో వాళ్ళు ఏం చేశారంటే, ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామ చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. 22, 23 వచనాలు. అప్పుడు జనసమూహము వారి మీద దుమ్ముగా వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞని పొంది వారిని చెరసాల లోపలికి త్రోసి వారి కాళ్ళకి ఏం చేశాడు? బొండలు బిగించేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 11 verse 20-23 నుంచి చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. అనేక పర్యాయములో చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలో, అరణ్యములో ఆపదలో, సముద్రములో ఆపదలో, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటును. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలది. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఆయన లిస్ట్ రాశాడు. ఆయన పరిచర్యలో ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నాడో ఇవన్నీ కూడా క్రీస్తు పరిచర్య కొరకు ఏం చేశాడు? ఆయన భరించాడు. మనం ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఆయన జీవితాన్ని బట్టి విధేయత, ఆయన జీవితాన్ని బట్టి పౌరుషం కలిగి జీవించడం. 3వది కన్నీటి ప్రార్థన. 4వది ఏంటంటే దేవుని కొరకు ఎలాంటి శ్రమనైనా సరే మనం ఎదుర్కోవడం. ఎలాంటి శ్రమనైనా సరే ఎదుర్కోవడం. క్రైస్తవులుగా విశ్వాస జీవితాన్ని కొనసాగించే మనకు శ్రమలు రావచ్చు. క్రీస్తుని వెంబడించినందుకు. ఈయనకు వచ్చినటువంటి శ్రమలను కూడా వేటి నిమిత్తము? సువార్త ప్రకటించినందుకు, మనుషులకు మంచి చెప్పి, మంచి మాటలు చెప్పి, ప్రభుని నమ్ముకొనని చెప్పినందుకే ఈయనను భయంకరంగా ఈ లిస్ట్ చదువుతుంటే ఆయన జీవితంలో అసలు మనమైతే ఏం చేసేవాళ్ళము? వదిలేసి వచ్చేదా? ఎందుకు వచ్చింది తిప్పలరా బాబు ఇవన్నీ కూడా? ప్రభు కోసం ఎందుకు వీళ్ళంత పడాలి? ఎందుకు ఇవన్నీ కూడా అవసరం లేదు నాకు అని చెప్పని వదిలేసి వచ్చేవాళ్ళం. కానీ పౌలు గారు అవన్నీ కూడా భరించుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ ఒక ప్రక్క భరించుకుంటూ వెళ్తూ సంఘాలు కూర్చున్నటువంటి భారం దినదినము నాలో పెరుగుతుంది అని అంటాడు. అంటే ఇంకా సేవ చేయాలి, ఇంకా ఎలాంటి శ్రమలు ఎన్నొచ్చినా పర్వాలేదు, దేవుని కోసం నేను పని చేయాలనేటువంటి తృష్ణతో ముందుకు వెళ్ళాడు. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 16:33లో ఒక మాట చెప్పాడు. నా సమాధానం మీకు కలిగినట్లుగా నేను మాట చెప్తున్నాను. ఏమనంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి, నేను మీకు లోకాన్ని జయించి ఉన్నానని ప్రభు చెప్పాడు. క్రైస్తవ విశ్వాస జీవితం శ్రమలతో కూడింది. ఈ లోకంలో మనకి శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురవుతాయి. పౌలు గారు సువార్త ప్రయాణాలు, ఆయన పరిచర్యను చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎక్కడ కూడా తన పరుగును ఆయన వెనక్కి వెళ్ళిపోవాలని కానీ, ఇక నేను భరించలేను, నేను చెయ్యలేనని కానీ అనలేదు. తన జీవితంలో దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను తుద ఊపిరి వరకునండి, ఈవెన్ జైల్లో ఉన్నా సరే,
జైల్లో ఉన్నా సరే అక్కడ సువార్త చెప్పేవాడు, ఓడలో ప్రయాణం చేసినా అక్కడ సువార్త చెప్పేవాడు. ఎవరు దొరికితే వాళ్ళకి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. తన జీవితంలో ఎంతోమందికి దేవుని కొరకు సంపాదించడం మొదలుపెట్టాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళకి, దేవుని గురించి తెలియని వారికి మనం ఎంతగా సువార్త ప్రకటిస్తున్నాం? మన జీవితమే ఒక సువార్తలా ఉండాలి. దేవుని చిత్తమైతే వచ్చే వారం సువార్త అంటే ఏంటి అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ సువార్త గూర్చినటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. దేవుడు మనల్ని రక్షించాడు, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం చేసిన పాపాన్ని బట్టి ఆ శిక్షణ అంతటిని మనం భరించాలి, మనం వాటన్నిటిని సహించాలి. కానీ ఆ శిక్ష నుండి నిన్ను నన్ను ప్రభు ఏం చేశాడు? తప్పించాడు. ఆయన సువార్తను మనకి ఇచ్చాడు, తన సత్యాన్ని మనకి తెలియచేశాడు. ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని వింటున్నామనంటే, దేవుడు ఇది మన మీద సాధించిన ఘనకార్యం కాదు, దేవుడే మనకి ఇవన్నీ సాధించి పెట్టి ఇచ్చాడు మనకి. కాబట్టి ప్రభుని తెలుసుకున్న మనం మీ కుటుంబాల్లో, మీ స్నేహితుల్లో, మీరున్న చోట, మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో మీ తోటి వారికి ప్రభుని గురించి పరిచయం చేయడం ఎప్పుడైనా చేశారా? పౌలు గారు తన జీవితంలో అవకాశం దొరికితే చాలు వాక్యం చెప్పేవాడు. గమనించండి, ఎక్కడికైనా మీరు బండి మీద వెళ్తున్నారు అనుకోండి, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా లిఫ్ట్ అడిగారు అనుకోండి, బండి ఎక్కించుకుని సువార్త చెప్పడం. ఇక దిగలేడు కదా వాడు, కాబట్టి ఖచ్చితంగా సువార్త చెప్పొచ్చు. నేను ఒక మాట చెప్తాను. ఒక్కసారి మీ జీవితంలో తారసపడినటువంటి వ్యక్తి లైఫ్లో మరెప్పుడు కనబడకపోవచ్చు, ఏమో. ఒక్కసారి మీకు పరిచయమైనటువంటి, ఒక్కసారి మీకు కనబడినటువంటి వ్యక్తి మరలా కనబడడేమో మీ జీవితంలో. కానీ మీరు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఒక్క మాట ప్రభు గురించి చెప్పండి. ఆ మాటలు ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తాయి. పౌలు తన జీవితంలో, నేను దేవుని పిలుపు కొరకు ప్రత్యేకించబడ్డాను, అన్యజనుల కొరకు నేను సువార్త ప్రకటించడానికి అపోస్తలుడిగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు అప్పగించబడిన బాధ్యతను తుద ఊపిరి వరకు నేను కొనసాగిస్తానని పౌలు గారు ముందుకు వెళ్ళాడు. దేవుని సువార్త ప్రకటించబడకూడదు, క్రీస్తు నామము మహిమపరచబడకూడదని చెప్పని యెరూషలేం పట్టణంలో చాలామందిని చంపేశాడు. కానీ ఆ తర్వాత ప్రభు తనను దర్శించిన తర్వాత తన జీవితంలో అనేక మందిని ప్రభు కోసం సంపాదించాలనేటువంటి ఆశతో ముందుకు వెళ్ళిపోయాడు. పౌలు జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటున్న మొట్టమొదటిది ఆయనలో తగ్గింపు. ఎంతగా దేవుడు ఆయనను హెచ్చించుకుంటూ వెళ్ళాడో అంతగా పౌలు గారు తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. రెండవది, రోషం కలిగి బ్రతికాడు. తన జీవితంలో ప్రభు కొరకే నేను బ్రతకాలనుకున్నాడు. మనకి రోషం కావాలండి. ప్రభు కోసం జీవించాలంటే పరిశుద్ధత కోసం రోషం కలిగి ఉండాలి, యథార్థత కోసం మనలో రోషం ఉండాలి, నీతి కోసం బ్రతకడానికి మనలో రోషం కలిగి ఉండాలి. ప్రభు కోసం నేను బ్రతకాలి, ప్రభు కోసం జీవించాలి. పట్టుదల లేకపోతే ఏదో నామకార్థంగా వచ్చిపోతున్నాం పర్వాలేదులే అనంటే దానివల్ల ప్రయోజనం లేదు. బ్రతికాము అని అంటే అది ఫలవంతంగా ఉండాలి, మన జీవితానికి ఒక మీనింగ్ ఉండాలి, ఒక అర్థం ఉండాలి. కాబట్టి ప్రభు కోసం మనం బ్రతకాలి, రోషం కలిగి. జీవించిన 4 రోజులైనా సరే దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతాం. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు కలిగితే, కానీ ప్రభు అన్నాడు మనతో సదాకాలం ఉంటానని చెప్పాడు. దేవుని సహాయాన్ని కోరుకుందాం, అన్ని భారాలు కూడా ప్రభు మీద వేద్దాం. పౌలు వలె రోషం కలిగి బ్రతుకుదాం, పౌలు వలె తగ్గింపు కలిగి జీవితాన్ని మనం నేర్చుకుందాం. పౌలు వలె ప్రతి సందర్భంలో కన్నీటి ప్రార్థన చేస్తూ దేవునికి అప్పగించుకుందాం. మన కుటుంబాల్లో మన సమస్యలు, లేకుంటే మనకున్న ఇబ్బందులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న ప్రజలు, భారతదేశంలో మనం చూస్తూ ఉండండి, ఈ జనవరి నెలలోనే భయంకరమైన హింసలు క్రైస్తవులకు ఎదురవుతున్నాయి. ఏమో మనకి ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొంతమందికైనా సువార్తను ప్రకటించడం, కొంతమందికైనా ప్రభువును పరిచయం చేయడం ప్రయత్నం చేద్దాం. ప్రభు ఎదుట నిలబడినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నాం అని చెప్పని దేవుడు మన భుజం మీద చేయి వేసి మన గురించి ఆ 4 మాటలు చెప్తే చాలండి, అది చాలు. క్రీస్తు కోసం మనం చనిపోవడానికైనా మనం తెగించి ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి పౌలు జీవితాన్ని బట్టి 4 విషయాలు. ఆయనకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. బాగా చదువుకున్నాడు, బైబిల్ గ్రంథంలో బాగా ఎక్కువగా విద్యను నేర్చుకున్న, సకల విద్యలు నేర్చుకున్నవాడు పాత నిబంధనలో మోషే కనబడతాడు. తర్వాత బైబిల్లో క్రొత్త నిబంధనలో సగభాగాన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా దేవుని కొరకు వాడబడిన వ్యక్తి పౌలు గారు. పౌలు జీవితం ద్వారా ఎన్నో సత్యాలు మనం నేర్చుకుంటాం. ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న రోషం, పౌరుషం, అలాగే ఆయన పరిచర్యలో ప్రభు కోసం కన్నీరు కార్చడం, అలాగే దేవుని కొరకు తాను అనుభవించినటువంటి శ్రమలు, ఇవన్నీ కూడా భరించుకుంటూ ముందుకు వెళ్ళాడు. మనకు కూడా మన విశ్వాస జీవితంలో ఎలాంటి ఎదురైనా సరే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నమ్మకంతో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, కొంతమందికైనా సరే మనకి సువార్త చెప్పడానికి కొంతమందికి సిగ్గుపడతారు. ఏమన్నా తక్కువ అనుకుంటారేమో, ఏమన్నా అనుకుంటారేమో, తక్కువగా చూస్తారేమో,
లేకుంటే ఫీల్ అవుతారేమో అనుకొని అలాంటి ఆలోచన ఉంటే ఎప్పుడు చెప్పలేం. ప్రభు మనం రక్షింపబడడానికి మనకెవరో సువార్త చెప్పించాడు దేవుడు, ఎవరి చేతనో. ఈ రోజున మనం రక్షింపబడ్డామంటే మన వెనకాల ఎవరో ప్రార్థన చేశారు, అందుకని మనం రక్షింపబడ్డాం. కాబట్టి మన రక్షణ కొరకు ఒకటి ప్రార్థన చేసినప్పుడు మనం మరి కొంతమందికి ప్రార్థించడం, కొంతమందికి సువార్త ప్రకటించడం అది మన నైతిక బాధ్యత. కాబట్టి కొంతమందికి సువార్తను ప్రకటించుదాం, దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి తీర్మానించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పౌలు జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో ఉన్న తగ్గింపు, ఆయన జీవితంలో దేవుని కొరకు ఉన్నటువంటి పౌరుషం, రోషం, దేవుని కొరకు పనిచేశాడు ఆయన. పౌలు గారు కన్నీటి ప్రార్థన చేస్తూ సంఘాలను కట్టాడు. ఎక్కడికి వెళ్ళినా సరే అనేక ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు కన్నీటితో పరిచర్య చేశాడు. మనం కూడా మనకున్న ప్రతి పరిస్థితులు కూడా ప్రార్థించుటలో పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా తీర్మానించుకుందాం. తగ్గింపు కలిగి ఉండడానికి మనం ప్రభుని అడుగుదాం. దేవుని కొరకు రోషం కలిగి, పౌరుషం కలిగి జీవించాలనేటువంటి తీర్మానం తీసుకుందాం. అంతేకాదు, ఎలాంటి శ్రమలు ఇచ్చినా, ఎలాంటి శ్రమలు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ, వాటిని జయిస్తూ, దేవునికి అప్పగించుకుంటూ మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడగముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక ఆయన చనిపోయే ముందు అని చెప్తున్న మాటలు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, నా వలే ఎవరైతే ఈ పరుగు పందెంలో గమ్యాన్ని చేరడానికి పరుగు తీస్తారో వారు కూడా సంపాదించుకుంటారని పౌలు గారు చెప్పాడు. దేవుడు మనకిచ్చే బహుమానాలు, ఆ కిరీటాలు ఇక్కడే సంపాదించుకోవాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సంపాదించుకోవడానికి కుదరదు, ఇక్కడే సంపాదించుకోవాలి. దానికోసం ప్రయాసపడదాం, తీర్మానించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. ప్రభా, నాకు తగ్గింపు నేర్పించండి, మీ కొరకు రోషం కలిగి బ్రతకడానికి నాకు సహాయం చేయండి, కన్నీటితో ప్రార్థించేటువంటి అనుభవం నాకు ఇవ్వండి. అంత మాత్రమే కాకుండా ఎలాంటి శ్రమనైనా సరే ఎదుర్కొంటూ ప్రభా మిమ్మల్ని గురించి మరి కొంతమందికి ప్రకటించడానికి అలాంటి కృపనిమ్మని ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనిక్రమలు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సమస్తమునకు ఆధారమైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినటువంటి పత్రికను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభా, గత వారం నేను యేసుక్రీస్తుకు బానిసను, దాసుడనై ఉన్నానని తాను పరిచయం చేసుకున్నాడు. ప్రభా, పౌలు గారి యొక్క జీవితాన్ని మేము ధ్యానం చేశాం. ఆయన జీవితంలో ఎన్నో ఘట్టాలు, ఎన్నో పరిస్థితులు ఆయన జీవితాన్ని బట్టి మేము నేర్చుకుంటున్నాం. ప్రభా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకునండి అనే స్థాయికి ప్రభా మీరు పౌలు గారిని తీసుకుని వెళ్ళారు. అంత బలపరిచారు, అంత శక్తినిచ్చారు. మీ మహిమ కొరకు మీ సేవకుని మీరు వాడుకున్నందుకే మీకు వందనాలు. నేటి దినాల్లో ప్రభా విశ్వాస జీవితంలో తండ్రి నేను ముందుకు వెళ్తున్నా. మేము విధేయత, మీ కొరకు రోషం కలిగి బ్రతకడం, పాపముతో రాజీ పడిపోకుండా, పాపపు తండ్రి నాన్న క్రియలకు ఏమాత్రమే ఏకీపించుకోకుండా తండ్రి పవిత్రతను, యథార్థతను, నీతిని, న్యాయం కొరకు మేము ప్రయాసపడడానికి మీ కృపనివ్వండి. ఎలాంటి శ్రమనైనా సరే ఎదుర్కోవడానికి తగిన శక్తిని, కృపను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలుతో నింపి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.